శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 814వ నామము అమూర్త. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మూర్తి లేనిది అనగా రూపం లేనిది అని అర్థం. మనము ఇంతకుముందు నామంలో మూర్తాలో వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లి యొక్క కరచరణాదులతో కూడిన శరీరం ధరించిన సగుణ రూపంగా వివరిస్తే, ఈ నామంలో నిర్గుణ నిర్వికల్ప నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియజేస్తున్నారు. అమ్మవారికి మూర్త అనే ఈ 2 నామాలు కూడా ఉన్నాయి. నిర్గుణ స్వరూపమైన జగన్మాతను ఆరాధించడం శ్రేష్టమైన పద్ధతి. అయినా కూడా మన మనసు తొందరగా అటువంటి స్వరూపాన్ని లగ్నం కాదు కాబట్టి ముందుగా జగన్మాత యొక్క సగుణమూర్త రూపాన్ని కొంతకాలం ఆరాధించి, ఆ ఆరాధనలో చంచలమైన మనస్సును కళ్ళం వేసి లగ్నం చేసి, ఆ తర్వాత అమూర్త రూపమైన అమ్మవారిని ఆరాధించడం శ్రేష్టమైన పద్ధతి అని శాస్త్రాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. లలితా సహస్రనామాలు కూడా మొదటి 51 శ్లోకాల వరకు అమ్మవారి యొక్క సగుణ రూపాన్ని వివరించాయి. మనం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నట్లుగా మనము ఈ నామాల్లో జగన్మాత యొక్క మూర్త అమూర్త రూపాలకు గల భేదాలను పోలికలను మరింత లోతుగా విశ్లేషించుకుందాము. అంటే నిర్వచింపగలిగేది, నిర్వచింపలేనిది, ఆశ్రయం కలిగినది, ఆశ్రయం లేనిది, తెలియబడు జ్ఞానము, తెలియబడని జ్ఞానము, సత్యము, అసత్యము, ఇటువంటి జంట లక్షణాలు కలిగిందే పరబ్రహ్మతత్వము. ఇదే విషయాన్ని గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 17వ శ్లోకంలో వివరించారు. నాశరహితము, మూర్తి రూపము లేని అమూర్తమైన సత్యము అనే పరమాత్మతత్వము జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నదని తెలుసుకొనుము. శాశ్వతమైన ఆ సత్యమును ఎవరు నశింపచేయలేరు. అదే జగన్మాత లలితాంబిక యొక్క అమూర్త అని కీర్తింపబడే రూపము. పురుష సూక్తం కూడా పరబ్రహ్మం యొక్క అమూర్త రూపాన్ని అజాయమానో బహుదా విజాయితే అంటే పుట్టుక లేనివాడైనా బహు విధములుగా పుడుతున్నాడు అని వివరించింది. దీనిలో పుట్టుక లేని అమూర్త స్వరూపము ఆ తల్లి అయితే బహువిధములుగా పుడుతున్నది మూర్త రూపములు, అంటే కనిపించే జీవులు అన్నమాట. ఈ విధంగా మూర్త అంటే కనిపించే, అమూర్త అంటే కనిపించని స్వరూపములు రెండు ఆ పరదేవత అయిన లలితాంబకవే. మరొక రకంగా చెప్పుకోవాలి అంటే నామరూపాత్మకమైన ఈ ప్రపంచమంతా జగన్మాత యొక్క మూర్త రూపమైతే, ఆ ప్రపంచంలోని సారము లేదా చైతన్యము కంటికి కనబడదు కదా, అది అమ్మ యొక్క అమూర్త రూపము. ఈ మూర్త అమూర్త రూపాల గురించి భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గణత్రయ విభాగ యోగంలో 4వ శ్లోకంలో వివరించారు. సర్వయోనులు యందు జన్మించు ప్రాణులన్నిటికీ మూల ప్రకృతియే జన్మనిస్తూ ఉంటుంది. ఈ మూల ప్రకృతియే వాటికి తల్లి. జన్మించు బీజమును ఉంచువాడు తండ్రి. ఆ తండ్రిని నేనే. కంటికి కడుపుడు ఆకారము మూర్తము అయితే, ఆ ఆకారంలో కంటికి కనబడిన ఆత్మ అమూర్తము. దేవి యొక్క స్థూల రూపము మూర్తము, సూక్ష్మ రూపము అమూర్తము. విష్ణు పురాణం వివరించిన ప్రకారము ద్వే రూపీ బ్రహ్మణస్తస్య మూర్తం చామూర్తమేవచ అంటే పరబ్రహ్మ స్వరూపముకు 2 రూపాలు ఉన్నాయి. అవి మూర్తము అమూర్తము అని. ఆ 2 రూపాలే క్షరాక్షరా స్వరూపే తే సర్వభూతే వ్యవస్థితే అక్షరం బ్రహ్మకూటస్థం క్షర సర్వమిదం జగత్ అన్నారు. క్షరము అనగా నశించే ఈ నామరూపాత్మకమైన మూర్త రూపం అయితే, అక్షరము అనేది కంటికి కనిపించని అమూర్త రూపమైన పరమాత్మ. మనము ముందు నామాల్లో చెప్పుకున్నట్లుగా మూర్త ఈ 2 నామాలు చాలా విలువైనవి అన్నమాట. ముందుగా మనము మూర్తారూపమైన అమ్మవారి యొక్క సగుణ రూపాన్ని పూజిస్తూ తర్వాత నిర్గుణ రూపమైన అమూర్తాలోకి మనం ప్రవేశించాలి. అప్పుడు మనసు చంచలం పోయి స్థిమితంగా అమ్మవారి యందే మన మనసు నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.